Welcome to Smart Master channel. So welcome to the topic career after 10th class part 2 అండి. సో నిన్నటి వీడియోలో ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం, అంటే కోర్సులు ఏంటి, ఎలా ఉంటాయి, ఏంటి, వాటన్నింటి గురించి కూడా మాట్లాడుకున్నాం. దానికి కంటిన్యూషన్గా ఇప్పుడు కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో ఇందులో ఫస్ట్ మనకి ఏంటంటే మోస్ట్ పాపులర్ కోర్సెస్ ఆఫ్టర్ క్లాస్ 12. ఇదేంటిది 10th క్లాస్ తర్వాత అని 12th క్లాస్ అంటే 12th క్లాస్ గురించి మాట్లాడుతున్నాను అనుకోవద్దు. ఎందుకంటే ఆఫ్టర్ 12th ఏదైనా కోర్సు గురించి మనం వెళ్ళాలి, ఏదైనా పర్టికులర్ స్ట్రీమ్లోకి వెళ్ళాలి అంటే దట్ వీ హ్యావ్ టు డిసైడ్ ఇన్ 10th క్లాస్ ఉంది. 10th క్లాస్లో మనం డిసైడ్ చేసుకుంటేనే 12th క్లాస్ తర్వాత ఏం కోర్సెస్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అన్న దాని మీద మనకి ఐడియా వస్తుంది. ఓకే, సో ఆ ఐడియా తర్వాత అంటే 12th క్లాస్ అంటే ఆఫ్టర్ ఇంటర్మీడియట్ వాళ్ళకి కెరియర్లో, అంటే స్టూడెంట్స్కి కెరియర్లో ఎలాంటి చాయిసెస్ ఉన్నాయి అంటే మనందరికీ తెలిసిన ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇంజనీరింగ్, నెక్స్ట్ మెడికల్, నెక్స్ట్ కామర్స్ సైడ్, నెక్స్ట్ ఆర్ట్స్ వైపు, ఇలా మనం డిఫరెంట్ ఫీల్డ్స్లో వెళ్ళొచ్చు. బట్ ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో గత 15-20 ఏళ్ళ నుంచి కూడా ఎవరన్నా ఏదైనా బెస్ట్ స్ట్రీమ్ ఏదైనా ఉంది, బెస్ట్ కెరీర్ ఆప్షన్ ఏమైనా ఉంది అంటే అది ఫస్ట్ ఇంజనీరింగ్కి ప్రిఫరెన్స్ ఇస్తాము, తర్వాత మెడిసిన్ సైడ్ ప్రిఫరెన్స్ ఇస్తాం, ఆ తర్వాత మనకి కామర్స్, ఆర్ట్స్ ఇవన్నీ కూడా ఇంకా రెగ్యులర్గా ఉన్నా కూడా మనకి ఇప్పుడు ఉన్న టెక్నాలజీ పరంగా ఓపెన్గా చాలా చాలా కోర్సెస్ అవైలబిలిటీ ఉన్నాయి. వాటి గురించి నిన్న కూడా మనం మాట్లాడుకున్నాము ఇంతకుముందు వీడియోలో. సో ఇప్పుడు ఈరోజు పర్టిక్యులర్లీ ఇంజనీరింగ్ స్ట్రీమ్ గురించి డిస్కస్ చేయాలని అనుకుంటున్నాను. సో ఇంజనీరింగ్ స్ట్రీమ్ అంటే ఇంజనీరింగ్ అన్నది ఆఫ్టర్ ఇంటర్మీడియట్ చాలామంది కోరుకుంటారు ఈ కోర్స్ కంప్లీట్ చేయాలి అంటే ప్రొఫెషనల్ కోర్స్ అవ్వడం, అండ్ అట్ ది సేమ్ టైం ఎంపీసీ సబ్జెక్ట్ అంటే మ్యాథ్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులతో ఆ పర్టికులర్ స్ట్రీమ్ అంటే ఎంపీసీ స్ట్రీమ్ తీసుకున్న ప్రతి స్టూడెంట్, ఎవ్రీ క్యాండిడేట్ కూడా ఇంజనీరింగ్ సైడ్ వెళ్ళాలని ఎక్కువగా కోరుకుంటారు. ఎందుకంటే పబ్లిక్లో దాని మీద ఉన్న క్రేజ్, అంటే ఇంజనీరింగ్ కంప్లీట్ చేశారు అన్న క్రేజ్ అలా ఉంటుంది. అండ్ అట్ ది సేమ్ టైం దీనికి కాంపిటీషన్ ఉంటుంది. కాంపిటీషన్లో కూడా మనకి హయ్యెస్ట్ అంటే మన ఇండియాలోనే టాప్ మోస్ట్ ఇంజనీరింగ్ కాలేజెస్లో ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఉంటాయి. ఆ ఎంట్రన్స్ ఎగ్జామ్స్లో మనకందరికీ తెలుసుకోవాల్సిన మొట్టమొదటిది అండ్ ఇంపార్టెంట్ది, పబ్లిక్కి చాలా తెలిసినది ఏంటి అంటే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామ్. దాన్నే మనం జేఈఈ, ఐఐటి జేఈఈ అని అంటాం. అంటే ఇది కూడా జనరల్గా కామన్గా ఒక ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామ్. ఇది ఆల్ ఓవర్ ఇండియాలో మనకి ఇంజనీరింగ్ ఆస్పిరెంట్స్ అంటే ఇంజనీరింగ్ చేయాలి అనుకునే స్టూడెంట్స్ అందరి కోసం కూడా సిబిఎస్ఈ, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అన్నది ఈ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తుంది అనమాట, జేఈ. సో ఈ జేఈ మెయిన్స్కి మనకి అంటే జేఈలో మనకి 2 లెవెల్స్ ఉంటాయండి. అందులో జేఈ మెయిన్స్ ఉంటుంది, జేఈ అడ్వాన్స్డ్ ఉంటుంది. సో ఇంచుమించు మనకి ఒక 12 lakh క్యాండిడేట్స్ అన్నది అపీర్ అవుతూ ఉంటారనమాట. సో 12 lakh పీపుల్ జేఈ మెయిన్స్ కోసం అపీర్ అవుతున్నారు అంటే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఎంత క్రేజ్ ఉంది, దాని మీద ఎంత అవేర్నెస్ ఉంది అని మనకి తెలియడానికి. ఓకే, సో సో ఇందులో మనకి ఇంజనీరింగ్ సైడ్లో మనకి డిఫరెంట్ సివిల్ ఇంజనీరింగ్ అని, మెకానికల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైడ్ అని, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అండ్ బయోటెక్నాలజీ మీద ఇలా చాలా చాలా డిఫరెంట్ ఇంజనీరింగ్ స్ట్రీమ్స్ ఉన్నాయి. సో అందులో బెస్ట్ ఏంటి అన్నది మనకి చూజ్ చేసుకోవాలి అంటే ఈ ఇంజనీరింగ్ కోర్సుల్లో ఒక స్టూడెంట్ ఎంటర్ అవ్వాలి అంటే మెయిన్ వాళ్ళకి మ్యాథ్స్ అండ్ సైన్స్ అంటే మ్యాథ్స్, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ఈ 3 సబ్జెక్ట్స్లో కూడా ఒక స్ట్రాంగ్ సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉండాలి. ఎందుకంటే ఇది నార్మల్గా ఏదో బట్టి క్వశ్చన్ ఆన్సర్స్ రాసే పద్ధతిలో ఉండదు.
జేఈఈ మెయిన్స్ ఎగ్జామ్ అంతా కూడా మనకి ఏంటంటే సబ్జెక్ట్ ఓరియంటెడ్. అంటే ఏ స్టూడెంట్ దగ్గర సబ్జెక్ట్ ఉంటుందో ఆ స్టూడెంట్‌కి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. సో, దానికి తగ్గట్టు మనం ఈ మెయిన్స్ ఎగ్జామ్ గురించి, అడ్వాన్స్డ్ ఎగ్జామ్ గురించి, దాని గురించి ఒక చిన్న బేసిక్ ఇన్ఫర్మేషన్, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో, ఈ ప్రాసెస్‌లో నేను చెప్పే ప్రతీదీ కూడా అప్రాక్సిమేట్‌గా మనం మాట్లాడుకునేది. అంటే మనం ఇప్పుడు ఇంజినీరింగ్ స్ట్రీమ్‌లోకి వెళ్తున్నామండి. ఇంజినీరింగ్ స్ట్రీమ్‌లో మనకి ద బెస్ట్ ఏంటి అన్నది మనం చూజ్ చేసుకోవాలి. సో, ఆ బెస్ట్ ఏంటి అని చూజ్ చేసుకునేటప్పుడు మనకి ఇండియాలో టాప్ మోస్ట్ ఇంజినీరింగ్ కాలేజెస్‌లో, ఇన్‌స్టిట్యూట్స్‌లో ఫస్ట్ ఉన్నది ఏంటి అంటే ఐఐటీ. సో, ఐఐటీ అంటే ఏంటంటే ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. సో, టోటల్‌గా మనకు ఆల్ ఓవర్ ఇండియాలో ఐఐటీస్ 23 ఐఐటీస్ ఉన్నాయండి. వాటి గురించి నేను మీకు క్లారిటీ ఇస్తాను. అండ్ ఆఫ్టర్ ఐఐటీ ఏంటి అంటే మనకి ఎన్ఐటీస్ అంటారండి. అంటే నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. సో, ఇవి అరౌండ్ 31 క్యాంపసెస్ ఉన్నాయి ఆల్ ఓవర్ ఇండియాలో. అలానే ట్రిపుల్ ఐటీస్ అంటామండి. ఇది కూడా చాలామంది వినే ఉంటారు. ట్రిపుల్ ఐటీస్ అంటే ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఇవి ఇంచుమించు ఒక 25 వరకు మనకి క్యాంపసెస్ ఉన్నాయి ఆల్ ఓవర్ ఇండియాలో. ఆఫ్టర్ దాట్ జీఎఫ్టీఐ అంటే గవర్నమెంట్ ఫండెడ్ టెక్నికల్ ఇన్‌స్టిట్యూట్స్. ఇవి ఒక 20 వరకు ఉన్నాయండి. అంటే మనకి జేఈఈ మెయిన్స్ అండ్ అడ్వాన్స్డ్ రాసిన స్టూడెంట్స్కి ఉండే బెస్ట్ ఆప్షన్స్ ఏంటి అంటే ఫస్ట్ టాప్ మోస్ట్ ఐఐటి, ఆ నెక్స్ట్ ఎన్ఐటీస్ అండ్ ట్రిపుల్ ఐటీస్ అండ్ జిఎఫ్టిఎస్. ఇవి కాకుండా ఇంకా కొన్ని ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయండి. అవి ఏంటంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్, ఐఐఎస్ఈఆర్ఎస్ అంటారు, అండ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ, ఐఐపిఈ, and Rajiv Gandhi Institute of Petroleum Technology, RGIPT, and Indian Institute of Space Science and Technology, IIST, and Indian Institute of Sciences, IISC. సో, ఇలా మనకి డిఫరెంట్ ఇన్స్టిట్యూట్స్ కూడా ఉన్నాయండి. ఇవి కొంచెం చాలా లిమిటెడ్‌గా ఉంటాయి. సో, ఆ లిమిటెడ్ క్యాంపస్‌లో మనం త్రూ ఎగ్జామ్ అంటే మనం మెయిన్స్, అడ్వాన్స్డ్ రాసుకున్న తర్వాత దాంట్లో మనం అందులోకి ఎంటర్ అవ్వచ్చండి. ఆ ఇన్స్టిట్యూట్స్‌లోకి ఎంటర్ అవ్వచ్చు. ఇవి కాకుండా వాట్ నెక్స్ట్ అనుకుంటే అంటే ఇంజినీరింగ్‌లో ఇంకా నెక్స్ట్ ఏంటి అని అనుకుంటే మనకి డీమ్డ్ యూనివర్సిటీస్ అంటారండి. సో, డీమ్డ్ యూనివర్సిటీ ఆల్మోస్ట్ మనకి ఇండియాలో అరౌండ్ ఒక 130 ఇన్‌స్టిట్యూట్స్ ఉన్నాయండి. డీమ్డ్ యూనివర్సిటీస్. అంటే లైక్ మన గీతం ఇన్‌స్టిట్యూట్, సిక్కిం మణిపాల్ యూనివర్సిటీ, ఇవన్నీ అటానమస్ ఉంటాయండి. వాటి గురించి కూడా చెప్తాను. అండ్ స్టేట్ లెవెల్ బెస్ట్ ఇంజినీరింగ్ కాలేజెస్. సో, స్టేట్ లెవెల్‌లో అంటే మనకి ఏ పర్టిక్యులర్ స్టేట్‌కి ఉండేసరికి ఆ స్టేట్‌లో కొన్ని బెస్ట్ ఇంజినీరింగ్ కాలేజెస్ ఉంటాయి. ఆ బెస్ట్ ఇంజినీరింగ్ కాలేజెస్, ఆ తర్వాత ఫైనల్లీ లోకల్ ఇంజినీరింగ్ కాలేజెస్. అంటే ఈరోజు మనకు తెలిసిందే ప్రతి సిటీలో ఇంజినీరింగ్ కాలేజెస్ అన్నవి మోస్ట్ నెంబర్ ఆఫ్ ఇంజినీరింగ్ కాలేజెస్ అన్నవి మనకున్నాయి. సో, లోకల్ ఇంజినీరింగ్ కాలేజ్. సో, లోకల్ ఇంజినీరింగ్ కాలేజ్‌లో గ్రాడ్యుయేషన్ కోర్స్ కంప్లీట్ చేయడం వలన కెరీర్ అడ్వాంటేజెస్ అన్నీ తక్కువ ఉంటాయండి. ఇప్పుడు మనం మాట్లాడుకునేది ఏదైనా సరే మనం ఒక కెరియర్‌ని ది బెస్ట్‌గా సెలెక్ట్ చేసుకోవాలి అనుకునేటప్పుడు ఆ బెస్ట్‌లో ఏంటి అంటే బెస్ట్ ఇన్‌స్టిట్యూట్స్ ఏమున్నాయి అన్నది వెతుక్కోవాలి. సో, ఇక్కడ నేను కంప్లీట్‌గా మీకు ఐఐటీస్ గురించి, ఎన్ఐటీస్ గురించి ఒక ఇన్ఫర్మేషన్ మీకు నేను చెప్తాను. అదొక్కసారి మనం చూద్దాం. సో, టోటల్‌గా మనకి ఐఐటీస్ అన్నవి టోటల్‌గా 23 ఉన్నాయండి. అంటే లిస్ట్ ఆఫ్ ఐఐటీస్ ఇన్ ఇండియా. సో, ఐఐటీ బిలాయ్ అండ్ భువనేశ్వర్, బాంబే, ఢిల్లీ, ధన్‌బాద్, ధర్వాద్, గాంధీనగర్, గోవా, గౌహతి, హైదరాబాద్, ఇండోర్, జమ్మూ, జోధ్‌పూర్, కాన్పూర్, ఖరగ్‌పూర్ అండ్ మద్రాస్, మండి, పాలక్కాడ్, పాట్నా, రూర్కీ, రోపర్, తిరుపతి అండ్ భూపాల్. సో, టోటల్‌గా మీకిక్కడ స్క్రీన్‌లో కనిపిస్తున్నది టోటల్‌గా మనకి ఈచ్ ఐఐటీలో ఎన్ని నంబర్ ఆఫ్ సీట్స్ అవైలబిలిటీ ఉన్నాయి ఆఫ్ డిఫరెంట్ ఆహ్, ఇంజినీరింగ్ కోర్సెస్‌కి అన్నది మనకు కనిపిస్తుంది. అంటే ఆల్ ఓవర్ ఇండియా ఐఐటీస్‌లో ఒక క్యాండిడేట్ ఆహ్, అడ్మిషన్ తీసుకోవాలి అంటే 13,674. ఇది యాజ్ ఆన్ అంటే ఈ 2020 లెక్క ప్రకారం అండి. అంటే ఇయర్ 2020కి మనకు అన్ని సీట్స్ అవైలబిలిటీ ఉన్నాయి. లేటర్ నెక్స్ట్ ఇయర్స్‌లో ఆ నెంబర్ అన్నది కొంచెం హండ్రెడ్స్‌లో మనకి ఇంక్రీజ్ అవ్వచ్చు. సో, టోటల్లీ 13,674 సీట్స్ ఉన్నాయండి.
అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఎన్ఐటీస్ ఎన్ని అంటే ఇంతకుముందు చెప్పుకున్నాం మనకి 31 లిస్ట్ ఎన్ఐటీస్ ఉన్నాయి టోటల్ ఆల్ ఓవర్ ఇండియా. సో ఈ 31 ఎన్ఐటీస్లో మీకు కంప్లీట్ లిస్ట్ ఇక్కడ డిస్ప్లే ఉంది, ఒకసారి మీరు చూసుకోండి. డిఫరెంట్ స్టేట్స్లో కూడా మనకి ఆ ఎన్ఐటీస్ ఉన్నాయి. సో ఎన్ఐటీస్ మొత్తం కలుపుకొని మనకి 17,523 సీట్స్ ఉన్నాయండి, ఇంజనీరింగ్ సీట్ అంటే బీటెక్ గురించి నేను మాట్లాడుతున్నాను. సో ఆఫ్టర్ దట్ ఎన్ఐటీస్ అయిపోయిన తర్వాత మనకి ఏంటంటే ట్రిపుల్ ఐటీస్ అంటారు. ట్రిపుల్ ఐటీస్లో ఓవరాల్గా మనకి ఇంచుమించు ఒక 25 ఉన్నాయి. ఇందులో బీటెక్ కోర్సు మనకి ఆఫర్ చేసేవి 24 క్యాంపసెస్ ఉన్నాయండి. ఈ 24 క్యాంపసెస్లో అరౌండ్ 4,053 వరకు మనకి సీట్స్ అవైలబిలిటీలో ఉన్నాయి. అంటే ఇంజనీరింగ్ ఆస్పిరెంట్స్ కోసం ఆ 4,053 సీట్స్ ఉన్నాయి. అలానే ఇంతకుముందు చెప్పినట్టు జిఎఫ్టిఐస్ అంటే గవర్నమెంట్ ఫండెడ్ టెక్నికల్ ఇన్స్టిట్యూట్స్, వీటిల్లో మొత్తం 3,919 ఇవి కూడా డిఫరెంట్ స్టేట్స్లో మనకి ఆ కోర్సెస్ అంటే మనకి బీటెక్ కోర్సెస్ కంప్లీట్ చేయడానికి అవైలబిలిటీలో ఉన్నాయి, అంటే 3,900. సో ఈ అన్నింటినీ కూడా మనం టాప్ ద బెస్ట్ కాలేజెస్ ఇన్ ఇండియా అంటే ఐఐటీస్ ఫాలోడ్ బై ఎన్ఐటి అండ్ ఫాలోడ్ బై ట్రిపుల్ ఐటీస్, ఆఫ్టర్ దట్ జిఎఫ్టిఐస్, ఆ తర్వాత మనం డిఫరెంట్ ఇన్స్టిట్యూట్స్ మనం చెప్పుకున్నాము. అండ్ దాని తర్వాత డీమ్డ్ యూనివర్సిటీస్ ఇవన్నీ ఉంటాయి. అంటే ఇప్పుడు యాక్చువల్గా ఏంటి ఐఐటి జేఈ ఏంటి అంటే ఇది ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ ఇంజనీరింగ్ ఆస్పిరెంట్స్ కోసం మాత్రమే. సో ఇంతకుముందు మనం చెప్పుకున్న ఐఐటీస్ అన్నింటిలో కూడా అడ్మిషన్ కోసం అంటే ఎవరికైనా ఐఐటీస్లో అడ్మిషన్ కావాలి అంటే దే నీడ్ టు ఫేస్ జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ విచ్ ఈస్ కాల్డ్ జేఈఈ, ఐఐటి జేఈఈ. సో ఐఐటి జేఈ ఏంటంటే మనకు 2 లెవెల్స్లో ఎగ్జామ్స్ ఉంటాయండి. అంటే ఒకటి ఏంటంటే జేఈ మెయిన్స్ అంటాం అండ్ జేఈ అడ్వాన్స్డ్. జేఈ మెయిన్స్లో ఎవరు క్వాలిఫై అవుతారో అంటే ఏ స్టూడెంట్ క్వాలిఫై అవుతాడో ఆ స్టూడెంట్ మాత్రమే అడ్వాన్స్డ్ ఎగ్జామ్ రాయడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది. జేఈ మెయిన్స్లో క్వాలిఫై అవ్వలేదు అంటే అడ్వాన్స్డ్ ఎగ్జామ్ రాయడానికి ఎలిజిబిలిటీ ఉండదు. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. సో యాజ్ పర్ ద లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మనకి జేఈ ఏంటంటే మెయిన్స్ వరకు 2 టైమ్స్ కండక్ట్ చేస్తారండి. ఒకటి ఇన్ ద మంత్ ఆఫ్ డిసెంబర్ ఆర్ జనవరి, ఇంకొకటి ఏంటంటే ఇన్ ద మంత్ ఆఫ్ మార్చ్ ఆర్ ఏప్రిల్. సో ఆ పర్టికులర్ ఇయర్స్లో పర్టికులర్ మంత్స్లో కండక్ట్ చేస్తారు. ఆ తర్వాత ఏంటంటే దోస్ హూ క్వాలిఫైస్ ఇన్ మెయిన్స్ ఎగ్జామ్ వాళ్ళు ఏంటంటే ఇన్ ద మంత్ ఆఫ్ మే అడ్వాన్స్డ్ ఎగ్జామ్కి అపీర్ అవ్వాల్సి ఉంటుంది, ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళు. సో మనకి రీసెంట్గా 2020లో ఈ డ్యూ టు COVID-19 పాండమిక్ సిచ్యువేషన్ ఏప్రిల్లో జరగాల్సిన ఎగ్జామ్ కాస్త సెప్టెంబర్ మంత్లో జరిగింది. సో ఇక్కడ ఏంటంటే మనకి అరౌండ్ 8,58,273 మెంబర్స్ మనకి అపీర్ అయ్యారండి ఎగ్జామ్కి. సో అదే ఇది జనవరిలో ఏంటి అంటే 9,21,000 అరౌండ్ 9,21,000 క్యాండిడేట్స్ మనకి అపీర్ అయ్యారు. అయితే మీకు అందరికీ ఒక డౌట్, ఇందులో ఎంతమంది మనకి క్వాలిఫై అవుతారు అంటే ఈ నెంబర్ అన్నది ఇయర్ టు ఇయర్ వేరీ అవుతుందండి. ఆన్ అండ్ యావరేజ్ చెప్పుకుంటే మనకి ఇంచుమించు ఒక 11 lakhs to 12 lakh పీపుల్ ఎవ్రీ ఇయర్ ఆన్ అండ్ యావరేజ్గా మనకి అపీర్ అవుతారు జేఈ మెయిన్స్ ఎగ్జామ్. అందులో మనకి మెయిన్స్ ఎగ్జామ్ క్వాలిఫై అయ్యే మెంబర్స్ ఎంతమంది ఉంటారంటే అరౌండ్ 2,45,000 స్టూడెంట్స్ అడ్వాన్స్డ్ ఎగ్జామ్ రాయడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది. అంటే మనకి 12 లక్షల మంది మెయిన్స్ ఎగ్జామ్ రాస్తే అందులో క్వాలిఫై అయ్యే స్టూడెంట్స్ మాత్రం అంటే మెయిన్స్ ఎగ్జామ్లో క్వాలిఫై అయ్యే స్టూడెంట్స్ మాత్రం 2,45,000 స్టూడెంట్స్ ఉంటారు. సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు, అంటే 12 లక్షల దగ్గర 2.5 లక్షలు 12 lakh పీపుల్ అటెండ్ అవుతున్నారు అంటే అందులో 2.5 lakh పీపుల్ మాత్రమే క్వాలిఫై అవుతున్నారు. అంటే ఆ రేషియో చూసుకోండి మీకు ఎంత అంటే ఇంచుమించు ఒక 3 lakhs రఫ్గా అనుకున్న అంటే 3 parts 3/4 ఆఫ్ ద పీపుల్ 3/4 క్వాంటిటీ ఆ పర్టికులర్ స్టూడెంట్స్ అన్నది మనకి ఇంకా లెక్కలోకి రారు. అంటే వాళ్ళందరూ ఎగ్జామ్ అటెంప్ట్ చేస్తున్నారు బట్ మెయిన్స్ ఎగ్జామ్ క్వాలిఫై అవ్వరు. అంటే ఇప్పుడు మన కాంపిటీషన్ ఎవరు అంటే ఈ 2,45,000 మంది స్టూడెంట్స్ మాత్రమే మనకి కాంపిటీషన్ అండి.
అంటే ఎవరైతే జేఈఈ మెయిన్స్‌లో లేదా జేఈఈ ఐఐటీస్‌లో గాని, ట్రిపుల్ ఐటీస్‌లో, ఎన్ఐటీస్‌లో వాళ్ళు తెచ్చుకోవాలనుకుంటున్నారో, వాళ్ళు ఖచ్చితంగా ఈ 2,45,000 అరౌండ్ అండి. ఇదంతా అప్రాక్సిమేట్ ఫిగర్ మనం మాట్లాడుకుంటున్నాము. సో, ఆ 2,45,000 స్టూడెంట్స్ మధ్య మాత్రమే ఉండాలి. సో, ఈ ఐఐటీస్ అన్నది ఎందుకు ఇంత క్రేజ్ అంటే మీరిక్కడ చూసినట్టయితే ఐఐటీస్ అన్నది ఓన్లీ ఎడ్యుకేషన్ అన్నదే కాదండి. ఇట్ హ్యాస్ ఎ గుడ్ ప్లేస్‌మెంట్ రికార్డ్. అంటే ఏంటంటే మనకి ఎంతైనా సరే క్యాంపస్ సెలక్షన్స్‌లో మీరు చూసుకున్నట్టే రీసెంట్‌గా 3 స్టూడెంట్స్ ఫ్రమ్ ఐఐటీ రూర్కీ ఆ క్యాంపస్ సెలక్షన్స్‌లో 1.54 క్రోర్ పర్ యానమ్ ప్యాకేజ్‌తో క్యాంపస్ రిక్రూట్మెంట్లో సెలెక్ట్ అయ్యారు. అండ్ విచ్ వాజ్ ద హైయెస్ట్ ప్యాకేజ్ రిసీవ్డ్ బై ఎనీ ఐఐటి ఈ రోజు వరకు అనమాట. అట్ ది సేమ్ టైం ఐఐటి చెన్నై హైయెస్ట్ ప్యాకేజ్ ఏంటంటే 95.87 ల్యాక్స్ పర్ యానం. అంటే ఆ క్యాండిడేట్ క్యాంపస్ రిక్రూట్మెంట్లో 95.87 ల్యాక్స్ పర్ యానం ప్లేస్మెంట్గా ఇదయ్యాను. అండ్ ఐఐటి బాంబేలో 1.5 క్రోర్ పర్ యానం ప్యాకేజ్తో సెలెక్ట్ అవుతుంది. అంటే ఐఐటీస్లో ఎవరైనా సరే స్టూడెంట్ ఇంజనీరింగ్ చేశారు అంటే ద బెస్ట్ ప్యాకేజ్తో వెళ్తారండి. ఇది మనం మాట్లాడుకున్న హైయెస్ట్ ప్యాకేజ్. ఇందులో ఇంకా ఇంకా బెస్ట్ ప్యాకేజ్లు కూడా మనకు ఉన్నాయి. అంటే ఐఐటీలో ఇంజనీరింగ్ చేయడం వలన వచ్చే క్రేజ్ ఆ క్యాంపస్ రిక్రూట్మెంట్లో సెలెక్ట్ అయితే మనకు ఆ పర్టికులర్ స్టూడెంట్కి ఉండే ప్యాకేజెస్ అదంతా డిఫరెంట్గా ఉంటుందండి. సో నెక్స్ట్ మనం ట్రిపుల్ ఐటీస్ గురించి మాట్లాడుకున్నాము అండ్ ఎన్ఐటీస్ గురించి కూడా మాట్లాడుకున్నాం. అయితే ఏంటి అంటే ఐఐటీస్లో ఎవరికైనా అడ్మిషన్ కావాలి అంటే ఖచ్చితంగా అడ్వాన్స్డ్ ఎగ్జామ్లో క్వాలిఫై అయిన వాళ్ళు మాత్రమే లైక్ ఐఐటీస్లో ఎంట్రన్స్ అవుతారు. అంటే ఏంటి దాని ఉద్దేశం? ఈ 2,45,000 రాస్తే ఆ 2,45,000లో ఇంతకుముందు మనం చెప్పుకున్నాం అరౌండ్ 13,000 సీట్స్ మనకి అవైలబిలిటీలో ఉన్నాయి. అంటే ఈ 2,45,000 స్టూడెంట్స్లో ఛాన్స్ ఉన్నది ఓన్లీ 13,000 పీపుల్ మాత్రమే. 13,000 పీపుల్ అంటే మన కాంపిటీషన్ ఏంటో చూసుకోండి. 12 లక్షల్లో 2,45,000 మంది, 12 ల్యాక్స్లో 2,45,000 మంది మెయిన్స్ క్వాలిఫై అయ్యారు. ఆ మెయిన్స్ క్వాలిఫై అయ్యి అడ్వాన్స్డ్ ఎగ్జామ్లో మళ్ళీ సెలెక్ట్ అవ్వాలి అంటే టాప్ 13,000 పీపుల్, 13,000 ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే సెలెక్ట్ అవుతారనమాట. అది చూసుకోండి ఒకసారి. అండ్ ఎవరైతే ఐఐటీస్లో అచీవ్ చేయలేకపోయారో అంటే ఈ 2,45,000లో మనం ఇంతకు చెప్పుకున్నాం 13,000 అని. ఆ 13,000 కాకుండా మిగిలిన వాళ్ళందరూ కూడా ఎయిదర్ దే కెన్ గో టు ఎన్ఐటీస్ ఆర్ ట్రిపుల్ ఐటీస్ బేస్డ్ ఆన్ దేర్ స్కోర్. అడ్వాన్స్డ్లో వాళ్ళు ఎంత స్కోర్ అచీవ్ చేస్తారో దాన్ని బట్టి లైక్ ఎన్ఐటీస్కి వెళ్ళొచ్చు, లేదా ట్రిపుల్ ఐటీస్కి వెళ్ళొచ్చు, లేదా జిఎఫ్టిఎస్కి వెళ్ళొచ్చు. అలా డిఫరెంట్ ఉంటుందన్నమాట. ఆ తర్వాత మనం మాట్లాడుకున్నది ఏంటి అంటే డీమ్డ్ యూనివర్సిటీస్. అంటే ఏంటి డీమ్డ్ యూనివర్సిటీస్ అంటే మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నుండి డీమ్డ్ యూనివర్సిటీ స్టేటస్ అన్నది కొన్ని ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్కి ఇస్తాయి అన్నమాట. సో ఆ డీమ్డ్ యూనివర్సిటీ స్టేటస్ అన్నది ఓన్లీ వాళ్ళు యూజీసీ వాళ్ళు కొన్ని క్రైటీరియాస్ ఉంటాయి వాళ్ళకి. సో వాటిని ఫుల్ఫిల్ చేసిన వాళ్ళకి మాత్రమే ఆ పర్మిషన్ ఉంటుందన్నమాట. అంటే ఆ డీమ్డ్ యూనివర్సిటీ అనేవి ఇవన్నీ అటానమస్ ఉంటాయి. అంటే ఒక లోకల్ బాడీ ఫామ్ అయ్యి కొంతమంది గ్రూప్ ఆఫ్ పీపుల్ ఆ లోకల్ బాడీతో ఒక యూనివర్సిటీ ఫామ్ చేసుకొని వాళ్ళకి అది అటానమస్ యూనివర్సిటీ ఉంటుంది. వాళ్ళకి ఓన్ సిలబస్ ఉంటుంది, ఓన్ కోర్సులు ఉంటాయి. సో ఆ డీమ్డ్ యూనివర్సిటీ కూడా ఆ పర్టికులర్ యూనివర్సిటీకి కొన్ని గైడ్ లైన్స్ ఉంటాయి. ఆ అడ్మిషన్స్ లేదా ఫీజ్ అన్నీ కూడా కంప్లీట్ డిఫరెంట్ ఉంటాయి. ఆ డీమ్డ్ యూనివర్సిటీస్లో కూడా అడ్మిషన్ తీసుకోవచ్చు. సో ఆ డీమ్డ్ యూనివర్సిటీలో మనకి కొంచెం ఫేమస్గా మనకి నోటెడ్ ఉన్నవి ఏంటి అంటే బిట్స్ పిలాని మనకు అందరికీ తెలిసిందే, బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్, అండ్ నెక్స్ట్ భారతీయ విద్యా పరిషత్ యూనివర్సిటీ, అండ్ ఎస్ఆర్ఎం ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, అండ్ బనస్థలి విద్యాపీఠ్, అండ్ విఐటి వెల్లూరు మనకు బాగా తెలిసిందే, అండ్ గీతం యూనివర్సిటీ మనకు తెలిసిందే, అండ్ బిట్స్ మనకు తెలిసిందే, అండ్ మణిపాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఇలా రాష్ట్రీయ సంస్కృత్ విద్యాపీఠ్ అని, లేదా శ్రీ సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైయర్ లెర్నింగ్, ఇక్ఫై యూనివర్సిటీ, విజ్ఞాన్ ఫౌండేషన్, అండ్ కోనేర్ లక్ష్మీ ఎడ్యుకేషన్ ఫౌండేషన్, ఇలా మనం చెప్పుకుంటూ పోతే అరౌండ్ 130 వరకు డీమ్డ్ యూనివర్సిటీస్ మన ఇండియాలో ఉన్నాయి. సో ఈ డీమ్డ్ యూనివర్సిటీస్లో కూడా పెట్టుకోవచ్చు.
సో, ఇక్కడ ఈ ఎందులో అయినా అంటే ఐఐటీస్‌లో అవ్వచ్చు, ఎన్ఐటీస్‌లో అవ్వచ్చు, ట్రిపుల్ ఐటీస్‌లో అవ్వచ్చు, ఏదైనా సరే మనకి బేసిక్‌గా వెల్ నోన్ ఇంజినీరింగ్ కోర్సెస్ ఏమున్నాయంటే అది సివిల్ ఇంజినీరింగ్, కెమికల్ ఇంజినీరింగ్ అండ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్ లైక్ ద మెటలర్జికల్ ఇంజినీరింగ్ అండ్ ప్రొడక్షన్ ఇంజినీరింగ్ అండ్ ఎట్సెట్రా. ఇలా డిఫరెంట్ డిఫరెంట్ బీటెక్ కోర్సులు అన్నవి మనకి ఆల్ ఓవర్ ఈ డిఫరెంట్ ఇన్స్టిట్యూట్స్ అన్నింటిలో కూడా మనకి అవైలబిలిటీ ఉన్నాయి. సో ఇక్కడ మనం మెయిన్గా డిస్కస్ చేయాల్సింది అంటే కాంపిటీషన్. ఈ కాంపిటీషన్ ఎలా ఉంటుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎవ్రీ ఇయర్ ఆన్ అండ్ యావరేజ్ అంటే ఎవ్రీ ఇయర్ కూడా మనకి ఆన్ అండ్ యావరేజ్ జేఈ మెయిన్స్కి అపియర్ అవుతున్న క్యాండిడేట్స్ ఎవరంటే 12th స్టాండర్డ్ కంప్లీట్ చేసుకున్న స్టూడెంట్స్ ఆల్ ఓవర్ ఇండియా 12 lakh పీపుల్ అరౌండ్ అప్రాక్సిమేట్గా అటెండ్ అవుతున్నారు. సో అందులో క్యాండిడేట్స్ అడ్వాన్స్డ్ క్వాలిఫై అయ్యే వాళ్ళు ఎవరు అంటే మెయిన్స్ క్వాలిఫైడ్ పీపుల్ దోస్ హూ కెన్ అటెంప్ట్ అడ్వాన్స్డ్ వాళ్ళు 2,45,000 పీపుల్ ఇంతకుముందు చెప్పుకున్నాం. సో దిస్ 2,45,000 పీపుల్ విల్ కంపీట్ ఫర్ ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు 13,674 సీట్స్లో కాంపిటీషన్ ఉంటుంది. సో ఆ 2,45,000లో బెస్ట్ ఎవరు, బెస్ట్ టాప్ 13,674 క్యాండిడేట్స్ మాత్రం ఐఐటీస్లో వెళ్తారు. అంటే ఏంటి ఇక్కడ మీరు అర్థం చేసుకున్నట్టయితే అప్రాక్సిమేట్గా ఫర్ ఇన్ ఎవ్రీ 100 స్టూడెంట్స్ అంటే 100 స్టూడెంట్స్ కనుక ఎగ్జామ్ అటెంప్ట్ చేస్తే అందులో ఓన్లీ ఒక్కరు మాత్రమే ఐఐటీస్లోకి ఎంట్రన్స్ అనేది ఉంటుంది. అంటే ఐఐటీస్లో ఎంటర్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. అంటే ఏంటి 1:100 అంటే ఒక్క ఐఐటీలో ఒక్క సీట్ కోసం మన ఇండియాలో 100 స్టూడెంట్స్ కాంపిటీషన్ ఫేస్ చేస్తున్నారు. అది మీరు అర్థం చేసుకోవాలి ఇక్కడ. అంటే కాంపిటీషన్ మనకి ఏ రేంజ్లో ఉంది అంటే ద బెస్ట్ మనం ప్రూవ్ చేసుకోవాలి అంటే వీ హ్యావ్ టు బీ ఇన్ ఫస్ట్ పొజిషన్ అమాంగ్ దోస్ 100 పీపుల్. అలానే అడ్వాన్స్డ్కి పరిస్థితి వచ్చేసరికి అడ్వాన్స్డ్ క్వాలిఫైడ్ స్టూడెంట్స్లో ఇన్ ఎవ్రీ 20 స్టూడెంట్స్ అంటే అడ్వాన్స్డ్కి అపేర్ అయిన ఎవ్రీ 20 స్టూడెంట్స్లో ఓన్లీ ఒక్క స్టూడెంట్కి మాత్రమే ఛాన్స్ ఉంటుంది. అంటే 100 స్టూడెంట్స్లో మొత్తం ఓవరాల్గా ఐఐటి జేఈఈ ఎగ్జామ్ రాసే ఎవ్రీ 100 స్టూడెంట్స్కి ఒక్క స్టూడెంట్కి మాత్రమే ఛాన్స్ ఉంది. అది ఇక్కడ ఐఐటి జేఈ మెయిన్స్ ఎగ్జామ్స్కి అండ్ అడ్వాన్స్డ్ ఎగ్జామ్కి ఉన్న కాంపిటీషన్. అంటే ఇది ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది కెరీర్ ఆఫ్టర్ 10th క్లాస్ అంటే మనం ఈ ఆఫ్టర్ ఇంటర్మీడియట్ ఎందుకు డిస్కస్ చేస్తున్నాం అంటే ఎవరన్నా సరే ఆ కెరియర్లో బెస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి, కెరీర్లో బెస్ట్ ఉండాలి అని అనుకునేటప్పుడు ఖచ్చితంగా దానికి తగ్గట్టు ఒక 2 ఇయర్స్ ముందు నుంచి దానికి వెల్ ప్లానింగ్ ఉండాలి. ఆ ప్లానింగ్ లేకుండా ఆఫ్టర్ ఇంటర్మీడియట్ ఒక స్టూడెంట్ చదువుదాము అనుకుంటే దానివల్ల అంత అడ్వాంటేజ్ ఉండదు. కోర్స్ చదవచ్చు బట్ అంత అడ్వాంటేజ్ అన్నది ఉండదు. కాబట్టి ప్రతి 20 స్టూడెంట్స్కి ఒక్క సీట్ అన్నది అవైలబిలిటీ ఉంటుంది ఎవరు అడ్వాన్స్డ్ ఎగ్జామ్ రాసేవాళ్ళు. ఓకే. సో ఇది మనకి కాంపిటీషన్ అనమాట. అంటే టోటల్గా ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే ఐఐటీస్లో అవ్వచ్చు, ఎన్ఐటీస్లో అవ్వచ్చు, ట్రిపుల్ ఐటీస్లో జిఎఫ్టిఏ అవ్వచ్చు, ఏదైనా సరే మనకు ఐఐటీస్ 23 ఐఐటీస్లో ఇంతకుముందు డిస్కస్ చేసిన 13,674 సిమిలర్లీ ఆల్ టుగెదర్ 39,169 అంటే అరౌండ్ 39,000 సీట్స్ మనకి బెస్ట్ ఇంజనీరింగ్ కాలేజెస్లో ఉన్నాయి. కానీ దీనికోసం ఎంతమంది కాంపిటీట్ చేస్తున్నారు? 12 lakh పీపుల్ కాంపిటీట్ చేస్తున్నారు. అంటే ఇది అరౌండ్ 39,000 ఉంది. అండ్ డీమ్డ్ యూనివర్సిటీస్లో బెస్ట్ డీమ్డ్ యూనివర్సిటీస్ అండ్ బెస్ట్ స్టేట్ లెవెల్ ఇంజనీరింగ్ కాలేజెస్లో తీసుకుంటే ఇంకొక అడిషనల్గా ఇంకో 20,000 ఉన్నాయి అనుకుందాం. సో ఈ 39,000 అంటే ఇది ఒక 40,000 అనుకుంటున్నాను ప్లస్ 20,000 అడిషనల్ సీట్స్ డీమ్డ్ యూనివర్సిటీస్ అవ్వచ్చు. బెస్ట్ అండి నేను మాట్లాడుతున్నది బెస్ట్ అంటే ఒక 60,000 సీట్స్ ఉన్నాయి. అంటే ఇక్కడ కూడా అంటే మనకి ఇంజనీరింగ్ స్ట్రీమ్లో ద బెస్ట్ ఉండాలి అంటే ఆ 60,000 సీట్స్లో ఆ స్టూడెంట్ అన్నది అచీవ్ చేయగలగాలి. ఆ 60,000 సీట్లో ఏదో ఒక సీట్ని అచీవ్ చేయగలగాలి. అంటే ఏంటి ఇక్కడ కూడా సేమ్ అదే 12 lakh పీపుల్ అటెండ్ అవుతున్నారు ఎగ్జామ్కి, ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తున్నారు. ఇందులో 60,000 సీట్స్ గుడ్ ఛాన్సెస్ అన్నమాట. అంటే ఆ టాప్ 60,000లో మనం ఉన్నామంటే మనకి గుడ్ కెరీర్ ఆపర్చునిటీస్ ఉంటాయి. అంటే ఇక్కడ కూడా అంతే ఎవ్రీ 20 క్యాండిడేట్స్కి 1 క్యాండిడేట్ గెటింగ్ గుడ్ అండ్ బెస్ట్ కెరియర్. సో అది మీరు అర్థం చేసుకోవాలి.
సో, ఇక్కడ మనం ఏది మాట్లాడుకున్నా ఇంజినీరింగ్ స్ట్రీమ్‌లో ద బెస్ట్ ఏంటి అన్న దాని గురించి మీకు చెప్పడానికి నేను ట్రై చేశాను. సో, ఆహ్, ఒక 10థ్ క్లాస్ చదువుకునే స్టూడెంట్ ఇంజినీరింగ్ సైడ్ ద బెస్ట్ వెళ్ళాలి అనుకునేటప్పుడు, దానికి తగ్గట్టు ఆఫ్టర్ 10థ్ క్లాస్ వాళ్ళు తీసుకునే స్ట్రీమ్ ఏంటి? వాళ్ళు తీసుకునే స్ట్రీమ్ అంటే ఇంజినీరింగ్ సైడ్ వెళ్ళాలి అంటే మనకి ఎంపీసీ స్ట్రీమ్ ఉంది. సో, ఆ ఎంపీసీ స్ట్రీమ్‌లో ఎంత బెస్ట్ మనం ఇవ్వగలిగితే, మనం ఆ ఇంజినీరింగ్ కోర్స్ కంప్లీట్ చేశాక ఆ పర్టిక్యులర్ స్టూడెంట్ ఆర్ ఆ పర్టిక్యులర్ క్యాండిడేట్ అంత బెస్ట్‌గా మనకి కెరియర్‌లో సెటిల్ అవుతాడండి. సో, ఇది ఇంజినీరింగ్ స్ట్రీమ్‌లో మనకి ఉండే కెరీర్ అంటే మనం బెస్ట్ ఉండాలి అంటే ఏం చేయాలి అన్న దాని మీద ఒక చిన్న ఐడియా. సో, ఇక్కడ చెప్పుకున్న మాట్లాడుకున్న ఫిగర్స్ అన్నింటిలో కూడా కొన్ని ప్లస్ ఆర్ మైనస్ హండ్రెడ్స్‌లోను, థౌసండ్స్‌లోను ఉండొచ్చండి. బట్ ఏదైనా సరే మనం మాట్లాడుకున్న ఫిగర్ అంతా అప్రాక్సిమేట్‌గా నేను చెప్తున్నాను. సో, ఆహ్, చెప్పాను. సో, థ్యాంక్ యూ వెరీ మచ్. సో, నెక్స్ట్ వీడియోలో ఏంటి అంటే మెడిసిన్ సైడ్ ఈ ఇండియాలో ఎలా ఉన్నాయి సీట్స్ ఏంటి, ఆ కాంపిటీషన్ ఏంటి, దాని గురించి మనం డిస్కస్ చేసుకుందామండి. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే చాలామందికి ఈ విషయంలో కొన్ని క్లారిటీస్ అవసరం అవుతాయి. సో, చదువుకునే ప్రతి స్టూడెంట్కి ఈ వీడియోని షేర్ చేయండి. మీకు మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి. అండ్ వాళ్ళని ఇస్మార్ట్ మాస్టర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. థ్యాంక్ యూ.